న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2027లోగా 4 ఆసుపత్రులు పూర్తి. ప్రతి 6 నెలలకు ఆసుపత్రి. రేవంత్ సర్కార్ కీలక లక్ష్యం. ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ఆసుపత్రులకు డెడ్ లైన్. 16 నెలల్లో 4 ఆసుపత్రులు. టీచర్ల సస్పెన్షన్లపై వైసీపీ ఫైర్. కూటమిపై పుత్త విమర్శలు. టెట్ మినహాయింపు అడగడం నేరమా అన్న పుత్త. గంట వ్యవధిలో 5 టీచర్ల సస్పెన్షన్ ఎందుకు అని ప్రశ్న. టీచర్లపై కక్ష సాధింపు ఆపేయాలని సమీక్ష చేయాలన్న వైసీపీ. టిమ్స్ ఆసుపత్రులకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టాలన్న కోమటిరెడ్డి. ఎల్బీ నగర్ టిమ్స్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు, అల్వాల్ టిమ్స్ కు టీఎన్జే పేరు పెట్టాలని ప్రతిపాదన. వరంగల్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్. డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్న బొత్స. డీఎస్సీపై సభలోనే సమాధానం చెప్పాలని డిమాండ్. చివరి రోజుకు చర్చ ఎందుకు వాయిదా అని ప్రశ్న. డీఎస్సీపై అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్. ఖర్గే అవమానంపై సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల భారీ నిరసన. ఖర్గేను అవమానించారంటూ బీజేపీపై ఫైర్. కులం పేరుతో ఖర్గేను అవమానించారని ఆగ్రహం. ఖర్గేన్ అవమానాన్ని సహించడం. సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన. రేవంత్ తెలంగాణలో కీలక ఆసుపత్రుల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. 2027 డిసెంబర్ 9వ తేదీలోపు ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేశామని ప్రకటించారు. ప్రతి 6 నెలలకు ఒక ఆసుపత్రి చొప్పున మొత్తం 4 ఆసుపత్రులను 16 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తో పాటు వరంగల్ ప్రాంత ప్రజలకు కూడా వైద్య సేవలు మరింత చేరువవుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులకు అవసరమైన సౌకర్యాలను కూడా దశలవారీగా పెంచుతామన్నారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి ఆధునీకరణతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆసుపత్రులు పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్ కి ఎయిమ్స్ తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. బొత్స సత్యనారాయణ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై శాసన మండలిలో చర్చ జరపాలని ఉదయం నుంచే డిమాండ్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే ప్రభుత్వం వెంటనే చర్చకు అవకాశం ఇవ్వకుండా చివరి రోజు చర్చ పెడతామని చెప్తోందన్నారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సభలోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల విషయంలో నిరుద్యోగులు, అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే చర్చకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సభలోనే అన్ని వివరాలు వెల్లడించి అనుమానాలకు నివృత్తి చేయాలని కోరారు. చర్చను చివరి రోజుకు వాయిదా వేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏవైనా తప్పులు జరిగితే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. చెప్పండి, మీరు మీ ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏం మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దొంగవైఖరి? అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సీ బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఎందుకంటే ఒకరినే పెట్టావు, వాళ్ళొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన ఇష్టారాజ్యంగా
చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాధారణ కారణం దానికోసమే చేస్తారు మీరు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఇద్దరిని పెట్టుకోండి అంటే ఒకరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోహలు వచ్చాయి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్ సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో? నేను ఇప్పుడు టీవీలో చూశాను, నోట్ ఇచ్చాను, నోట్ తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాడు అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసి అప్లై చేయలేదు, పరీక్ష రాశాడు, అందుకే అతను పక్కన పెట్టాము. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరమా చెప్పండి? తిరిగిపోయి నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఏ జీవోలో ఏ చట్టం ఉందో చెప్పని తెలుసుకుంటాను. ఈ విడ్డోలో రేటు తెలుసుకుంటాను. మరి ఆయనకు వచ్చి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ తర్వాత దాన్ని మార్చారు, ఆయన ఐడీని వచ్చి బ్లాక్ చేశారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? స్వయంగా అతనే కదా నీకు మెయిల్ ఇచ్చాడు ఆఫీస్కి, స్వయంగా అతనే కదా కోర్టుకు వెళ్ళాడు. జరిగిందని చెప్పి నేను చెప్పలే కదా. ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపాదించింది కాదు, లేదు మా కౌన్సిల్ సభ్యులు మీ ఎవరు ఆపాదించింది కాదు, లేదు వ్యక్తిగతంగా మొత్తాన్ని ఆపాదించింది కాదు. చెప్పండి, ఇది ధర్మం ఇది? అయితే ఎస్ఎంఎస్లో నుంచి వాళ్ళు పంపారు. ఎస్ఎంఎస్లో పంపొచ్చు, కానీ పంపే ముందు మెరిట్ లిస్ట్ వచ్చి నువ్వు ప్లేస్ చేస్తే ఇంకా కేర్ తీసుకోవడానికి ఎస్ఎంఎస్ పంపడం అనేది పంపితే ఇంకా మా అభ్యర్థికి తెలియపోద్ది అంటే న్యాయం ఉంది. మెరిట్ లిస్ట్ ఉండదంట. అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవన్నారు. 3-4 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు వస్తోందన్నారు. సరైన రహదారులు, రవాణా, కనెక్టివిటీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన ప్రాంతాల్లోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని, మిగిలిన గ్రామాలకు సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. అన్ని గ్రామాలకు సమానంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలను ముందుగా పరిష్కరించాలని కోరారు. రాజధాని నిర్మాణంతో పాటు రాజధాని గ్రామాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదన్నారు. గ్రామాల్లో రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలని, కనెక్టివిటీ పెంచాలని కోరారు. రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు వేయట్లేదు అధ్యక్ష, వేస్తున్న కొన్ని వర్క్లు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్క్లు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మొదలుపెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెబుతున్నామో, జిల్లా కలెక్టర్ గాని మినిస్టర్ గారు గాని వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకు వెళ్లేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ, ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా సిఆర్డీఏ తెలంగాణలో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులకు రాష్ట్రం కోసం పోరాడిన ప్రముఖుల పేర్లు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ మర్రి చెన్నారెడ్డి పేరును టిమ్స్ కు ఖరారు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీ నగర్ టిమ్స్ కు 94 ఏళ్ల వయసులో ఢిల్లీ చలిలో దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అల్వాల్ టిమ్స్ కు మాజీ సీఎం స్వర్గీయ టి అంజయ్య పేరు పెట్టాలని ప్రతిపాదించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ కోసం ఉద్యమించిన మహనీయుల పేర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టడం వారికి నిజమైన గౌరవం అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతల సేవలను భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా చేయాలని సూచించారు.
ఆసుపత్రులకు పేరు పెట్టడం కేవలం గుర్తింపు కాకుండా వారి సేవలను ప్రజలకు పరిచయం చేసే మార్గమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, టి అంజయ్య, ప్రొఫెసర్ జయశంకర్ వంటి ప్రముఖులు తెలంగాణ కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. చెన్నారెడ్డి గారి పేరు పెట్టేందుకు ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి మా దామోదరణ గారి తరపున ఇద్దరం ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ కోసం 93 ఏళ్ల వయసులో దీక్ష చేసిన పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. అలాగే హైదరాబాద్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంబైన్డ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కార్మిక నాయకుడు ఆరణాలు పులి చేసుకునే అంజయ్య గారికి అల్వాల్ హాస్పిటల్ పేరు పెట్టాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వరంగల్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ పుట్టుక నుంచి సాగు వరకు తెలంగాణ అన్నాడు. ఆయన గ్రామాన్ని గుర్తించి 10 కోట్లు ప్రత్యేక నిధి ఇచ్చి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం చేయలేని పని మీరు చేసిండ్రు, మన ప్రభుత్వం చేసింది. మీరు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎల్బీ నగర్ హాస్పిటల్ కూడా డిసెంబర్లో పూర్తి చేస్తుంది కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడితే తప్పకుండా అభివృద్ధి అన్ని రంగాల్లో చేస్తున్నాం. డిఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో లోకల్ గేమ్స్ లో పాల్గొన్న వారిని ఎలా పోరుస్తారని ప్రశ్నించారు. క్రీడా కోటా ద్వారా డిఎస్సీలో ఉద్యోగాలు పొందేందుకు నిబంధనలు ఎలా వర్తింపజేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోకల్ గేమ్స్ పార్టిసిపెంట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో తీసుకొచ్చారని, ఆ తర్వాత దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. క్రీడా ప్రతిభకు సరైన ప్రమాణాలు ఉండాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు స్థానిక స్థాయిలో పాల్గొన్న అభ్యర్థుల మధ్య తేడాను ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. నిబంధనల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వకపోతే నిరుద్యోగుల్లో మరింత ఆందోళన పెరుగుతుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్రీడాకారులకు అవకాశాలు కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే అర్హతల విషయంలో స్పష్టమైన ప్రమాణాలుండాలని తెలిపారు. డిఎస్సీ ప్రక్రియ సమగ్ర వివరాలను ప్రజల ముందుంచాలని వరదు కళ్యాణ్. డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8,000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సీ ద్వారా 1,500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6,100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 135,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే, స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికేమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాం కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47 జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది. అంబేద్కర్ విగ్రహాలపై హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, ధర్మరాజు తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు జగన్ హాజరు కాలేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ జగన్ వ్యవహార శైలి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాల వద్దకు జగన్ వెళ్లడం పైన ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవించే విషయంలో జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిఎస్సి అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జగన్ రోడ్లపై నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి నియామకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే శాసనసభ వేదికగా మాట్లాడాలని సూచించారు. అది మైండ్ తో ఆగస్టు 15 రోజుని
జెండా ఎగరేయాలన్న కనీస జ్ఞానం లేదా అని చెప్పి గొడ్లపార్టీ అధ్యక్షుడిని నేను అడుగుతా ఉన్నాను. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి నువ్వు ముందు ముందు కూడా ఎక్కడ అంబేద్కర్ గారికి విగ్రహాలకి దండలు వేస్తే మటుకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శాసనసభలోకి రండి, మీకు ఎటువంటి అపోహలు ఉన్నా ఏమున్నా చర్చిద్దాం. మీరు ఏమైనా సరే సలహాలు ఇచ్చి మంచిదైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పడం. అతను చాలా దారుణంగా, అంటే ఎవరైతే నేరస్తులు ఉంటారో, అక్రమాలు చేస్తారో, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని చూడటానికి అయితే అంటే ఎక్కడున్నా సరే దాని నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా ఎంతో బలాన్ని చేకూర్చే విధంగా, అంటే రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసేటట్టుగా ఆయన చేస్తున్నారు తప్ప మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాకపోవడం చాలా దురదృష్టకరం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ రైతుల సమస్యలను ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని, దీని ప్రభావం వ్యవసాయంపై పడితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు సరైన నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ సమస్యలు రైతులకు పెద్ద సవాలుగా మారుతున్నాయన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరోవైపు తుని నియోజకవర్గంలో కోతుల బెడద కూడా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని యనమల దివ్య సభలో ప్రస్తావించారు. పంటలను కోతులు ధ్వంసం చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కువగా నీరు అవసరం లేని ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. PMDS ప్రోత్సాహకాలు, RBKల ద్వారా సబ్సిడీపై ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేస్తున్నాము. కొత్త ఇరిగేషన్ పద్ధతుల ద్వారా ఆధునిక సాగును ప్రోత్సహిస్తున్నాం. 24/7 రెయిన్ఫాల్ మానిటరింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ గడువును ఆగస్ట్ 31 దాకా పెంచాము. ఇదే కాకుండా అన్నదాత సుఖీభవ, ఉచితంగా వ్యవసాయ పనిముట్లు లాంటి సపోర్ట్ ప్రోగ్రామ్స్ చేస్తూ రైతులను ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. అధ్యక్ష, దేశానికి రైతే రాజు. అన్నదాత ఆనందంగా ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉంటాం. మనమందరం రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. మా తుని నియోజకవర్గం పరిస్థితి చూస్తే మొత్తం నియోజకవర్గంలో 32,260 ఎకరాలలో వరి సాగు చేస్తారు. అందులో ఎల్నినో ప్రభావం 18,000 ఎకరాలపైనే ఉంటుంది. ఈ రైతులను ఆదుకోవాలంటే పంపా రిజర్వాయర్ నుండి వెంటనే వాటర్ రిలీజ్ చేయాలి. దీర్ఘకాలికంగా పుష్కర ఎత్తిపోతల ద్వారా పంపాకు పర్మనెంట్గా నీరు అందించాలని మా తొండగి మండల రైతులు కోరుతున్నారు. అధ్యక్ష, గతంలో కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఈ విషయం వినవించడం జరిగింది. ప్రత్యామ్నాయ ఉపాధి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రైతులకు ఈ క్రాప్ హాలిడే పీరియడ్లో ఉపాధి కల్పించి వారు వలసలు వెళ్లకుండా చూడాలి. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. పశువులకు నీరు, ఉచితంగా దానా ఇచ్చి వాటిని ఆదుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరింత పెంచి రైతులకు వచ్చేలా చూడాలి. క్రాప్ హాలిడే పీరియడ్లో జీవన భృతికి స్పెషల్ ప్యాకేజ్ కల్పించి మా తుని ప్రాంత రైతులను ఆదుకోవాలి. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమిటంటే మా తునిలో కోతుల బెడత నుండి పంటలకు రక్షణ కల్పించాలి. ఆయిల్ ఇంజిన్కి వాడే రబ్బర్ ట్యూబ్స్ని ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమాల ద్వారా మా తుని ప్రాంత రైతులు ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. చివరిగా అధ్యక్ష, ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి అబాసు పాలవుతున్నారు. రైతులకు అండగా నిలిచేది ఎప్పటికీ మన కూటమి ప్రభుత్వమే. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు కూడా అలసత్వం లేకుండా ప్రభుత్వం కల్పించే సహాయ సహకారాలు రైతులకు వెంటనే అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. షాజహాన్ బాషా గారు. నమస్తే అధ్యక్ష. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, నేరెళ్ల శారద, రియాజ్, దుద్దిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలే జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ లో ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు గంగాజలంతో శుద్ది చేయడానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఖర్గే దళితుడు కావడం వల్లే ఈ విధంగా అవమానించారని దీపక్ రాథోడ్ ఆరోపించారు. కుల మతాల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు चल अయిందా ఓకేనా సీను నువ్వు అక్కడ రియాగో సీను हम सब ने देखा एक बहुत ही घिनौनी और एक घटिया हरकत भारतीय जनता पार्टी और आरएसएस ने उत्तराखंड के अंदर में की है, जिसे देवभूमि कहा जाता है। देवभूमि के अंदर में देवभूमि की अस्मिता को तार तार करते हुए गोडसेवादी और सावरकरवादी ताकतों ने देश में एक बार फिर से नफरत को जिंदा करके राजनीतिक रोटियां सेकने के लिए जो कार्य उन्होंने किया, घिनौना कार्य उन्होंने किया है, देश उसको कंडेम करता है। कांग्रेस पार्टी उसको पूरी तरह से खारिज करती है। आपने देखा पिछले दिनों जब किसी एक कार्यक्रम में उत्तराखंड में भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष माननीय खड़गे जी, मल्लिकार्जुन खड़गे जी गए, जनसभा को संबोधित किया। सफल कार्यक्रम था, बहुत ही ज्यादा सफल कार्यक्रम था, जिससे परेशान होकर वहां की भारतीय जनता पार्टी ने उस कार्यक्रम के बाद जिस स्टेज से माननीय खड़गे जी ने भाषण दिया, उस स्टेज को दूसरे दिन आरएसएस और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने शुद्धिकरण के नाम पर गंगा जल का छिड़काव करके एक ऐसी मानसिकता 21वीं सदी में दिखाई है, जो जब हम 21वीं सदी में मंगल पर जाने की बात कर ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఖవరప్పాడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు కీలక వివరాలు వెల్లడించారు. ఆగస్టు 16న సాయంత్రం జరిగిన ప్రమాదంలో కారు
ఆటో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారన్నారు. అంబులెన్స్ వచ్చే వరకు సంఘటనా స్థలంలోనే ఉండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని వివరించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని కూడా పరిశీలించారని తెలిపారు. ఎస్ఐలు మద్యం మత్తులో ఉన్నారని, ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. మరోవైపు ప్రైవేట్ వాహనంలో గంజాయి, మద్యం సీసాలు లభించడంతో కేసు నమోదు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఏమి ఎవరు చేయలేరు కూడా. యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఎస్ఐసే ఫస్ట్ ఎస్ఐ బల్లికురవ వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు కూడా వాళ్ళ ఐడెంటిటీ చెప్పారు, మేము పలానా అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐలు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు సుపరిచితం, వాళ్ళకి తెలుసు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకి చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంతవరకు చేసేంతవరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాత్రులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్లో ఎక్కించి 108లో హాస్పిటల్ పంపించడం జరిగింది. అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ హాస్పిటల్ కూడా వెళ్ళారు. దానికి మన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసి దాంట్లో ఒకరికి కొంచెం ఎక్కువగా ఇంజురీ అయిందని అంటే వాళ్ళని వెంకటరమణ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన కూడా మా ఎస్ఐసి షిఫ్ట్ చేశారు. అండ్ ఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నదానికి కూడా మాకు వీడియో ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటుకు అది పూర్తిగా అవాస్తవం. అది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1 తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో అన్నారు. సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. అది చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా అవాస్తవం. మూడో విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకి సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నేను కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, ఇద్దరు ఎస్ఐలు తాగారని కూడా పూర్తిగా అవాస్తవం. తాగిన వారైతే అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళు హాస్పిటల్ వెళ్ళటం చేయడం అనేది జరిగింది. సో ఈ 4 విషయాలు ఏదైతే కొంచెము పోలీసు వాళ్ళ యొక్క దీని మీద చెప్తున్నా 4 కూడా కరెక్ట్ కదా, దవాసం అని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇంకా దీంట్లో ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఆరోపించారు. గంటల వ్యవధిలోనే 5 ఉపాధ్యాయులను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరడం నేరమా అని నిలదీశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన అందించడంతో పాటు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం సస్పెన్షన్లకు దిగడం దారుణమని విమర్శించారు. ఉద్యోగుల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు. టెట్ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు. ఇన్ సర్వీస్ టీచర్ల సమస్యలను పరిశీలించి వారికి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు సృష్టించేలా చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శించారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను చెప్పుకునే హక్కు ఉందన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఉపాధ్యాయులతో ప్రభుత్వం సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఎన్డీఏలో భాగస్వామిగా మీరే కదయ్యా ఉండేది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే పాపం వాళ్ళపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వాళ్ళు చేయడానికి ప్రయత్నించడమే తప్పయ్యా చంద్రబాబు నాయుడు గారు. వినతి పత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా? ఒక సమస్య పరిష్కారానికి ప్రభుత్వము అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లను రాజకీయాలకు అంటగట్టడం అనేటువంటిది దారుణం. ఇంత దిగజారి వ్యవహరిస్తారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు?
ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇమ్మీడియట్గా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తామని, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. ఐఆర్ లేదు, పిఆర్ఎస్ లేదు, 5 డిఎల్ పెండింగ్లు, సిపిఎస్ ఓపీఎస్ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపినారు. చివరికి సిపిఎస్కు ప్రత్యామ్నాయంగా మేము ప్రకటించినటువంటి, అంటే మా ప్రభుత్వం ప్రకటించినటువంటి జీపీఎస్ను కూడా అమలు చేయకుండా ఉద్యోగుల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్లు ఇలా దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టినారు. తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తా అంటే ఒక్క పైసా ఇవ్వరు కానీ వాళ్ళని సస్పెన్షన్లు చేసేసి బహుమానంగా ఇస్తున్నారా? ఇదేనా ఉద్యోగుల పట్ల మీరు ఇచ్చేటువంటి గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత? అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగపోతున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్ళిపోయారు. వెంటనే 5 టీచర్లపై విధించినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా కూడా మా పార్టీ అండగా ఉంటుంది. వారికి మా పార్టీ భరోసా ఇస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకకు కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 2027లోగా 4 ఆసుపత్రులు పూర్తి. ప్రతి 6 నెలలకు ఆసుపత్రి రేవంత్ సర్కార్ కీలక లక్ష్యం. ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ఆసుపత్రులకు డెడ్ లైన్ 16 నెలల్లో 4 ఆసుపత్రులు. టీచర్ల సస్పెన్షన్లపై వైసీపీ ఫైర్. కూటమిపై పుత్త విమర్శలు. టెట్ మినహాయింపు అడగడం నేరమా అన్న పుత్త. గంట వ్యవధిలో 5 టీచర్ల సస్పెన్షన్ ఎందుకు అని ప్రశ్న. టీచర్లపై కక్ష సాధింపు ఆపేయాలని సమీక్ష చేయాలన్న వైసీపీ. టిమ్స్ ఆసుపత్రులకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టాలన్న కోమటిరెడ్డి. ఎల్బీ నగర్ టిమ్స్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు, అల్వాల్ టిమ్స్ కు టీఎన్జే పేరు పెట్టాలని ప్రతిపాదన. వరంగల్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్. డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్న బొత్స. డీఎస్సీపై సభలోనే సమాధానం చెప్పాలని డిమాండ్. చివరి రోజుకు చర్చ ఎందుకు వాయిదా అని ప్రశ్న. డీఎస్సీపై అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్. ఖర్గే అవమానంపై సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల భారీ నిరసన. ఖర్గేను అవమానించారంటూ బీజేపీపై ఫైర్. కులం పేరుతో ఖర్గేను అవమానించారని ఆగ్రహం. ఖర్గే అవమానాన్ని సహించడం. సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.